ఈరోజు శృతులయ్య సంస్కృత సంస్థ వారు అన్నమాచార్యులు జయంతి సందర్భంగా అనేక నృత్యాలు అనేక ప్రోగ్రాంలు నిన్న ఈవేళ కండక్ట్ చేశారు. చాలా చిన్నారులందరూ చాలా వండర్ఫుల్గా పెర్ఫార్మ్ చేశారు. దీనికి అంతటి కారణం ప్రభాకర్ గారు వారి ఎంటైర్ టీము వెనక ఉండి చక్కగా నడిపించారు. అదే కాకుండా ఈరోజు మన ఎంఎస్ఆర్ ప్రసాద్ గారిని సెలెక్ట్ చేసి సన్మానించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక 20 సంవత్సరాలు పైబడి జర్నలిజంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎన్నో సేవలు అందిస్తూ విశాఖపట్నానికి మంచి పేరు తెచ్చారు. మరి వారిని ఈరోజు ఇక్కడికి పిలిచి పెద్దలందరి చేతుల మీదుగా వారిని సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. మరి వారికి వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యులు ఆశీస్సులు కలకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీడియా మిత్రులందరూ ఇక్కడికి వచ్చారు. చిన్నారులందరూ మీరు కూడా ఆశీర్వదించండి. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఉంటే మన ప్రస్తుతం లోపించిన ప్రశాంతత పీస్ ఇన్ ది వరల్డ్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇండియా ఈజ్ ది నెంబర్ 1 కంట్రీ హూ ఈజ్ ఆల్వేజ్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్ ఫర్ మెయింటైనింగ్ పీస్. ఈ సందర్భంలో మీడియా మిత్రులందరూ ఇటువంటి కార్యక్రమాలు కూడా దానికి అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్. మా సంస్థ పేరు శృతిలయ. ఇది ఆధ్యాత్మిక భక్తి సంగీత సేవా సంస్థ. పిల్లల్లో సృజనాత్మకతను తద్వారా అన్నమాచార్యులు వారి జయంతిని పురస్కరించుకొని సంకీర్తన వారు రచించిన సంకీర్తనలను పిల్లల నోట వినాలన్న కోరికతో మన సాంప్రదాయం మన ధర్మాన్ని నిలబెట్టే వారసులు వాళ్ళే కాబట్టి వారిని ప్రోత్సహించడం జరిగింది. నిన్న పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో గెలుపొందిన వారికి ఈరోజు బహుమతి ప్రదానం. ఇంత చక్కటి కార్యక్రమం చేయడానికి మీడియా మిత్రులు వీరి అందరి సహకారం ఎనలేనిది. అలాగే వచ్చిన పిల్లల తాలూకు తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ఓపికగా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకెంతో ఆనందదాయకం. ఇకపోతే మేము గత 4 ఏళ్ళుగా శ్రీవారి కళ్యాణోత్సవం లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది 3వ అన్నమాచార్యుల వారి జయంతి. ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. భవిష్యత్తులో మీ అందరి సహాయ సహకారాలతో మరిన్ని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలన్న తలంపు ఉంది. నమో వెంకటేశాయ. శృతిలయ్య సంస్థ అన్నమయ్య జయంతి కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు నృత్య ప్రదర్శనతో పాటు సమాజానికి సేవలు అందించినటువంటి వ్యక్తులకి పురస్కారం చేయడం, దాంట్లో నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమంలో మా గురువర్యులు ఆచార్య జిఎస్ఎన్ రాజు గారు కానీ తాతాజీ గారు కానీ ఇటువంటి పెద్దలు పాల్గొని నాకు ఈ సత్కారం చేశారు. సన్మానాలు సత్కారాలు కూడా ఇప్పుడు కూడా మనకి సమాజం పట్ల బాధ్యతను పెంచుతాయి. నా బాధ్యతని గుర్తెరుగుతూ ఎప్పటికప్పుడు ఇదే కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను.